Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. వైజాగ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేసే కాదు, ప్రశాంతమైన జీవితం గడపడానికి ఎవరికైనా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే ది బెస్ట్ ప్లేస్ కూడా వైజాగ్. ఈ రోజైతే విశాఖలో వైజాగ్ ప్రాపర్టీ షో జరుగుతోంది. సో నెరెడ్కో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. ఇప్పటికే బయర్స్ నుంచి చాలా అభిరుచులు మారుతున్నాయి. ఒకప్పుడు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక బిగ్ డ్రీమ్. ఇప్పుడు ఆ ఇంటిని చాలా అత్యద్భుతంగా గ్రేట్ ఎన్విరాన్మెంట్లో అంబియన్స్ క్రియేట్ ఉన్నటువంటి ప్లేస్లో ఆ సొంత ఇంటిలో ఆహ్లాదంగా గడపాలి, ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలి అనేది ఇది మరొక డ్రీమ్గా మారిపోయింది ప్రతి ఒక్కరికి. ఈ నేపథ్యంలోనే నెరెడ్కో నుంచి అనేక రకాలుగా నాలెడ్జ్ షేర్ చేయడమే కాదు, ఎక్కడ మనం ఎలాంటి ప్లేస్ని ఎన్నుకోవాలి, ఎలా కొనాలి, సో కొనే ముందు మనం ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఇవన్నీ కూడా మనం నెరెడ్కో నుంచి చూడొచ్చు. సో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి హరిబాబు గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, జనరల్గా ఒకప్పుడు మీడియేటర్స్ ద్వారా మనం ఏదైనా ప్రాపర్టీ తీసుకోవచ్చు, వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఇచ్చినా కూడా మనకు కావాల్సినవి క్రియేట్ అవుతాయి. బట్ ఇప్పుడు బయర్స్ నేరుగా రంగంలోనికి దిగుతున్నారు. వాళ్ళకి ఏం కావాలి, ఎలాంటి చోట వాళ్ళు నివసిస్తే అనువుగా ఉంటుంది, సో అటు స్కూల్కి కానీ లేకపోతే జర్నీ చేయడానికి స్టేషన్స్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ఇలాంటి వాటికి కూడా దగ్గరగా ఉంటున్నామా లేదా, ఇవన్నీ చూసుకుంటున్నారు. జనరల్గా మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు కదా సార్, ఇప్పుడు బయర్స్లో పెరుగుతున్నటువంటి అభిరుచులు ఏంటి? మొట్టమొదట మీరు విశాఖపట్నం గురించి మాట్లాడుకుందాం. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు బట్టి విశాఖపట్నం చాలా స్లోగా ఉంది. అంటే మా రియల్ ఎస్టేట్లో మేము ఎవరిని గదించినా కూడా ఎలా ఉంది మార్కెట్ అని చెప్పంటే, సార్ ఏం లేదు సార్ అనేది కామన్గా వినపడుతుంది. అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజున స్టాక్స్ బుక్ చేసే దాంట్లో ఒక 25% పీపుల్ నేను మాట్లాడితే అందరూ చెప్పేదంటే చాలా పాజిటివ్గా ఉంది సార్. లాస్ట్ 2 మంత్స్లో మా సేల్స్ 5 సంవత్సరాలు మేము ఎంత సేల్స్ చేసామో, అంటే అప్పుడు ఏం చేసేవాడు, సంవత్సరానికి 3 ప్లాట్లు 4 ప్లాట్లు 3 ప్లాట్లు 4 ప్లాట్లు అమ్మేవాళ్ళు. అంటే 5 సంవత్సరాలు అమ్మింది ఒక 20 ప్లాట్లు ఉంటాయి. ఈ 2 నెలల్లో 3 నెలల్లో మోర్ దెన్ 25 అమ్మేసాం. అంటే అంత పాజిటివ్ నోట్ వచ్చింది థ్యాంక్స్ టు ప్రెజెంట్ గవర్నమెంట్. అంటే ఇక్కడ సెంటిమెంట్ పెంచడానికి ఉపయోగపడింది. వైజాగ్ సెంటిమెంట్ టుడే ఇవాళ తెలుగు 2 స్టేట్లో కూడా లెక్కేసినా కూడా విశాఖ సెంటిమెంట్ ఈజ్ వెరీ గుడ్. మా రియల్ ఎస్టేట్లో డెఫినెట్గా సెంటిమెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ సెంటిమెంట్ లో ఉంటే ఎవడో రాదు, సెంటిమెంట్ బాగుంటే అందరూ వస్తారు. సో ఒక మాట, ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు పాజిటివ్ ఉంది, రియల్ ఎస్టేట్ అనేది చాలా బాగుంది, యాక్టివ్ అయింది అంటున్నారు. అసలు రియల్ ఎస్టేట్ పడిపోయింది అని మనం మాట్లాడుకుంటాం కదా, ఏంటి ఆ పడిపోవడం ఏంటి? రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోవడం అని చెప్పాడమ్మా. ఇప్పుడు బయ్యర్ యొక్క సెంటిమెంట్, బయ్యర్ ఏమంటే ఏదో తగ్గుతుందంట అనే మార్కెట్లు కానీ 3 కానీ వస్తే ఆ తగ్గే బాటమ్ ప్రైస్ వాడు తెలియదు. ఇంకా తగ్గిద్దంట, ఇంకా తగ్గిద్దంట వెయిట్ చేద్దాం, ఏమో తొందర ఏముంది. అదే పాజిటివ్ నోట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెరుగుతుందంట. ఆ పెరుగుతున్నప్పుడు బయరు ముందుకు వచ్చేస్తాడు, త్వరపడాలి. సో ఈ డౌన్ఫాల్ అనేది ఎంత లెక్క డౌన్ఫాల్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు డౌన్ఫాల్ ఉండొచ్చు, ఒకసారి 5 సంవత్సరాలు ఉండొచ్చు. మన లాంగెస్ట్ రేషన్ కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు అక్కడ హైదరాబాద్లో చూసాం 2008 నుంచి 2015 వరకు, అంటే 7 సంవత్సరాల పాటు డౌన్ ట్రెండ్ నడిచింది. అంత డౌన్ ట్రెండ్ అనేది నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఆల్మోస్ట్ 48 ఏళ్ళు పెట్టి ఉన్నాను. అంత లాంగ్ ఇది తక్కువ. ఇక్కడ ఏమైందంటే వేరియస్ రీజన్స్తో ఈ 5 సంవత్సరాలు బట్టి డౌన్ఫాల్ ఉంది. ఇప్పుడు నౌ స్టార్టెడ్. ఎప్పుడు స్టార్ట్ అయినా గుర్తుపెట్టుకోండమ్మా, ఈ 5 సంవత్సరాలకు జరిగినటువంటి నష్టం అంతా కూడా ఈ మొత్తం తీసేసుకుంటుంది. అంటే 2008 నుంచి 2014 వరకు హైదరాబాద్లో జరిగినటువంటి నష్టం 2015లో స్టార్ట్ అయితే 2023 రాక అసలు బూమ్ ర్యాంక్ ఎక్కింది. అంటే ఎంత పెరిగిందంటే ఆ పాత నష్టాలన్నింటినీ కూడా కవర్ చేసుకుని ఇంకా లాభాల్లోకి వెళ్ళే అంత. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే 10 లక్షల రూపాయలకి ఇచ్చినటువంటి ఒక ప్లాటు ఈ రోజున
కోటి రూపాయలు అయింది. అంత వేరియేషన్ అంటే 10 లక్షల రూపాయల దగ్గర అమ్మడానికి మేము చాలా కష్టపడ్డాం. అంటే 6 ఏళ్ల పాటు అమ్మలేకపోయాం. కానీ ఆ 7 ఏళ్ల తర్వాత భూమి మొదలైన తర్వాత 2023కి వచ్చేప్పటికి అదే 10 లక్షల రూపాయల ప్లాట్ కోటి రూపాయలు అయింది. బేస్ ఉంటుంది. అది దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ కరెక్షన్ అంటాం. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఈ 5 సంవత్సరాల బట్టి జరిగినటువంటి స్లోనెస్ అంతా కూడా ఇప్పటి నుంచి మొదలయ్యి నెక్స్ట్ 3-4 ఇయర్స్లో మీకు ఆల్మోస్ట్ ఆ నష్టం అంతా కూడా పుడిపోద్ది. సార్, వైజాగ్ వరకు వస్తే రియల్ ఎస్టేట్కి అనుకూలమైనటువంటి విషయాలు ఏంటి చెప్పండి అమ్మా. ఏ రియల్ ఎస్టేట్ బాగుండాలి అని చెప్పంటే అర్బనైజేషన్ బాగుండాలి. ఇప్పుడు మన ఇండియాలో ఇవాళ ఉన్నటువంటి అర్బనైజేషన్ పాపులేషన్ 38 crores. అంటే పర్సంటేజ్ తీసుకుంటే 140 crores 38 crores ఇవాళ అర్బన్లో ఉంటున్నారు. 2050కి ఏంటంటే మన పాపులేషన్ 170 crores వెళ్తుంది. 170 crores 51% అంటే 86 కోట్ల 87 కోట్ల మంది అర్బన్లో ఉంటారు. అంటే వాళ్ళు ఉన్నదానికన్నా ప్రతి సిటీలో కూడా 4 times 5 times అర్బనైజేషన్ పెరుగుతుంది. అంటే ఉన్న పాపులేషన్లో వాళ్ళు 38 crores ఉంటే ఆ రోజున 85 కోట్లు అంటే ఎంత అర్బన్ పెరగాలి? ఈ అర్బనైజేషన్ పెరగడం అనేది ఎందుకంటే జాబ్ క్రియేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఎవ్రీ అర్బన్ ఏరియా. అంటే రూరల్ ఏరియా నుంచి మైగ్రేషను కంటిన్యూస్గా ప్రాసెస్ ఉంటుంది. 2047కి మనం వికసిత్ భారత్ అనే మాట అనుకుని డెవలప్డ్ కంట్రీ స్టేటస్కి వెళ్తాము. $14 to $15 trillion ఎకానమీకి వెళ్తున్నాము జీడిపి అనే లెవెల్కి వచ్చినప్పుడు మన దగ్గర సుమారుగా ఈ రోజున వెల్త్ అంతా కూడా 15 to 20% దగ్గర ఉంది. అంటే కొనగలిగే కెపాసిటీ ఉన్న వెల్త్ పీపుల్. అంటే వాళ్ళు ఒక ఫ్లాట్ కొనాలంటే అందరూ కొనే కెపాసిటీ లేదు కదా. ఓన్లీ 20-25%, 20% నాకు 25 కూడా లేదు, 20% పీపుల్కే ఎలిజిబిలిటీ వస్తుంది. ఎందుకంటే ఒక ఫ్లాట్ అనగానే ₹1.5 రూపాయలు అంటే ₹1 కోటి అప్పు తీసుకున్నాడంటే నెలకు ₹1,00,000 కట్టాలి. నెలకు ₹1,00,000 ఈఎంఐ కట్టగలిగే కెపాసిటీ ఉన్నాళ్ళు విశాఖపట్నంలో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 10%. సో ఈ 10% పీపుల్ 2047కి వెళ్ళేటప్పటికి మా గవర్నమెంట్ లెక్క ప్రకారం అందరూ లెక్క ప్రకారం కూడా 50% ఉంటారని. అంటే శాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి, గవర్నమెంట్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి, జాబ్ క్రియేషన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఈ జాబ్ క్రియేషన్స్ అనేది సీక్రెట్. అది నా ఈ రోజున టీసీఎస్ కానీ ఇంకా ఇప్పుడు దరిదాపులో రహేజా మైండ్ స్పేస్ కానీ ఇలాంటి కంపెనీలు అన్నీ కూడా ఒక 15-20 కంపెనీలు విశాఖపట్నానికి రాబోతున్నాయి. వాళ్ళు నిన్న కూడా ఫౌండేషన్ స్టోన్ అయ్యి వాళ్ళు చెప్పే ఫిగర్ల ప్రకారం సుమారుగా 40,000 నుంచి 45,000 జాబ్ క్రియేషన్ జరగబోతుంది. 40 నుంచి 45,000 జాబ్ క్రియేషన్ జరిగితే ఈ విశాఖపట్నానికి ఇవాళ మేము అమ్ముతుంది ఎన్ని అపార్ట్మెంట్లు అమ్ముతున్నామా? ఒక 4,000 నుంచి 5,000 ఫ్లాట్లు అమ్ముతున్నాం. 45,000 ఉద్యోగాల్లో 25% పీపుల్కి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. ఆ 25% 10,000, 12,000 అంటే ఇప్పుడు అమ్మిన దాకన్నా కూడా నెక్స్ట్ 5 yearsలో ఇంకొక 2,000, 3,000, 2,000 అపార్ట్మెంట్లు పెరుగుతాయి. అపార్ట్మెంట్లు అమ్మకం పెరిగిందంటే మీ అందరికీ తెలుసు తెలీదో మాకు వచ్చే లాభం 10 to 12% అమ్మ. ఒక అపార్ట్మెంట్ ₹1 కోటి అపార్ట్మెంట్ అమ్మితే ఒక బిల్డర్కి వచ్చే లాభం 10 నుంచి 12 లక్షలు. కానీ గవర్నమెంట్కి వచ్చే లాభం 32 లక్షలు. అంటే ఒక ₹1 కోటి అపార్ట్మెంట్ మేము కడితే గవర్నమెంట్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 32 lakhs వెళ్ళిపోద్ది. మాకు వచ్చేది 10-12 లక్షలే. అంటే ఎవరు బాగుపడతారు ఎక్కువ? గవర్నమెంట్కి మేము సర్వ్ చేస్తున్నాం, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ని మేము పెంచుతున్నాం. మొట్టమొదటి మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, ఇన్కమ్ ట్యాక్స్ కడతాం, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ టైంలో జిఎస్టీలు కడతాం. కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లాట్ మీద 7.5% రిజిస్ట్రేషను, మళ్ళీ 5% జిఎస్టీ, ఇవన్నీ లెక్కేసుకుంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయే ఇన్కమ్. సో గవర్నమెంట్ ఇన్కమ్ పెరుగుతుందంటే ఏమవుతుంది? మళ్ళీ కొత్త ఇన్కమ్ సోర్స్ పెరిగే వాళ్ళు పెరుగుతుంటారు, శాలరీస్ ఎంప్లాయీస్ అని పెరుగుతుంటారు. సో ఇట్ ఈజ్ ఒక మనం ఏమంటామంటే బూమ్రాంగ్ స్టైల్. ఒక చోట డెవలప్మెంట్ జరిగితే ఇంకో చోట ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ రోజున ఉన్నటువంటి ఈ 10% కొనగలిగే కెపాసిటీ ఉన్నటువంటి విశాఖపట్నంలో 2047కి నా లెక్క ప్రకారం 40% పీపుల్కి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. సార్, విశాఖ లాంటి ప్రాంతంలో ఇల్లు లేదా స్థలం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి వెసులుబాటు ఉన్నటువంటి అంశాలు ఏం చెప్తారు? ఇప్పుడు ఇల్లు కొని ఫ్లాట్ అనేది ఎందుకు కొంటామా? ఉండటానికి కొంటాం. ఫ్లాట్ అయిపోయిన తర్వాత ఇంకా సర్ప్లస్ మనీ ఉంటే ఆ సర్ప్లస్ మనీని మనం 3 చోట్ల ఇన్వెస్ట్ చేస్తాం. 1 స్టాక్లో, 2 గోల్డ్లో, 3 రియల్ ఎస్టేట్లో. ఇవాళ ఓవరాల్గా చూసుకుంటే 8 కోట్ల మంది నుంచి 10 కోట్ల మంది మాత్రమే 142 కోట్లలో స్టాక్ మీద పెడుతున్నారు. స్టాక్లో పెట్టేవాళ్ళు ఆ 8 కోట్ల నుంచి 10 కోట్లే. ఆ 8 కోట్లలో కూడా 6 కోట్ల మంది ఆ ఇన్వెస్ట్మెంట్ అన్నీ కూడా చాలా చిన్న అమౌంట్లు. అంటే నా శాలరీ సేవింగ్ ₹1,00,000 ఉంది, ఆ ₹1,00,000 పెడతాను. ఎందుకంటే ఆ ₹1,00,000తో నేను రియల్ ఎస్టేట్ కొనలేను.
సో నేను స్టాక్లో పెడతాను. స్టాక్లో పెట్టిన తర్వాత అది కొంచెం పెరిగితే నా డబ్బులు ఇంకొంచెం యాడ్ అయితే అది తీసుకుపోయేసి అప్పుడు మళ్ళీ ఫ్లాట్ కొంటా. అంటే ఒక ఫ్లాట్ కొంటానుకో లేదా ఒక ప్లాట్ కొంటానుకో ఎలిజిబిలిటీ ఆఫ్ మనీ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇవాళ ప్రతి దాని మీద 70% లోన్లు వస్తున్నాయి. ₹1,00,00,000 కొనాలంటే మన దగ్గర 30 లక్షల రూపాయలు మన దగ్గర ఉండాలి. 70 lakhs లోన్ రాగలుగుతుంది. ఈ 70 lakhs లోన్కి ఒక 60,000 నుంచి 70,000 రూపాయలు ఈఎంఐ కట్టుకునే కెపాసిటీ రావాలి. అంటే 3 రూపాయలు ఇద్దరు పనిచేసి ఇద్దరు కూడా 2 లక్షల రూపాయలు శాలరీ సంపాదించగలిగిన రోజున 60,000 రూపాయలు 70,000 రూపాయలు కడతాం వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎందుకు ఈజీ అంటే రెండోది అంత ఈఎంఐ కట్టేసి అపార్ట్మెంట్ కొనుక్కోవాలా అవసరం అని చెప్పంటే మీకు రెంటల్ వాల్యూ మీరు కడుతున్నారు ఆల్రెడీ 3% to 4% రెంటల్ వాల్యూ కడుతున్నారు. మీకు లోన్ ఇవాళ 8%లో దొరుకుతుంది. 8% నుంచి మేము యాక్చువల్గా నేషనల్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మేము అడుగుతుంది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ని 6.25 తీసుకురండి. ఎప్పుడు ఎందుకంటే మనకి ఆల్రెడీ 2000 ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు కోవిడ్ ముందు 6.25, 6.5% కూడా దొరుకుతాయి. మళ్ళీ ఆ రేటు కానీ తీసుకురాగలిగితే ఈఎంఐ 70,000 నుంచి 50,000 పడిపోతుంది, తగ్గుతుంది. సో ఈఎంఐ పడి తగ్గడం వలన కొనేవాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది. కొనేవాళ్ళ పర్సంటేజ్ పెరిగితే మళ్ళీ గవర్నమెంట్కి డబ్బు వస్తుంది ఇండైరెక్ట్గా. నువ్వు ఈఎంఐ ఇంట్రెస్ట్ మీద లూజ్ అయ్యేదానికన్నా యువతల పక్క వచ్చే డబ్బు ఇంకెక్కువ ఉంటుంది. సో ఆ ఈఎంఐ తగ్గించడం అనేది ఒక సీక్రెట్ ఇందులో. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డెఫినెట్గా ఇంకా కమింగ్ 3-4 yearsలో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి, ఒక అడ్వాంటేజ్ వస్తుంది. రెండోది మీరు అడిగినట్టుగా రెండో కేటగిరీ ఏంటంటే ఒక 10 లక్షల రూపాయలు ఉండగానే ఒక ఓపెన్ ప్లాట్ కొనుక్కుందాం. ఓపెన్ ప్లాట్లో కూడా వాళ్ళు అన్ని అప్రూవల్స్ ఉంటే బ్యాంక్ లోన్ వస్తుంది. అక్కడ కూడా 70% బ్యాంక్ లోన్ వస్తుంది. అంటే ఒక 20 లక్షల రూపాయలు పెట్టి ప్లాట్ కొనుక్కుంటే 20 లక్షల రూపాయలు ఒక 5 లక్షలు 6 లక్షల రూపాయలు పెట్టుకుని 10-12 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే 10,000 రూపాయలు కాడికి ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటాడు. ఇంట్రెస్ట్ రేటు 8%. అక్కడ 8%కి ఇంట్రెస్ట్ దొరికింది. ఆ ఓపెన్ ప్లాటు ఎంత పెరుగుతుంది నాకు తెలిసి, అంటే నేను ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మా హైదరాబాద్ చెప్పడానికి ఏంటంటే ఆ వావ్ ఫ్యాక్టరీ ఉంది. అక్కడ మినిమం టు మినిమం 18% నుంచి 20% పెరుగుతుంది. 18% నుంచి 20%. నేను అమ్మినటువంటి ఒక 35,000 మందికి ఓపెన్ ప్లాట్లు అమ్ముంటాను. ఈ 35,000 మందికి 35,000 మంది కోటీశ్వరులు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 20 లక్షలు. 20 లక్షలు కదమ్మా. నేను ఇచ్చిన ప్రగతి నగర్ అనే చోట ఒక ప్లాట్ 250 గజాల ప్లాట్ 30,000కి ఇచ్చా. 30,000కి ఇచ్చిన 250 గజాల ప్లాట్ ఈ రోజు 2.5 కోట్లు. 30,000 రూపాయలు ఎక్కడ, 2.5 కోట్లు ఎక్కడ. సో అట్లా ఒక్కొక్క ప్లాట్ ఎప్పుడు అమ్మినా కూడా అక్కడ 18% క్యుములేటివ్గా పెరిగింది. చేపట్టడం కూడా ఆ ఛాన్స్ ఉంది ఇప్పుడు. అంటే నువ్వు 8% లోన్ తీసుకో, కట్టు, నీకు 15% 18% పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వండర్ఫుల్. అంటే ఇవాళ జాబ్ క్రియేషన్ జరుగుతూ ఉంది. ఇంకా ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. దర్దాపుల్లో నాకు తెలిసి విశాఖపట్నంలో 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఈ 3 ఏళ్లలో చూడగలుగుతారు. ఆర్సిమెటల్ కానీ, గూగుల్ పెట్టిన డబ్బు కానీ, మిగతా కంపెనీలు అందరూ వచ్చేవి కానీ ఇవన్నీ చూసుకుంటే దర్ ఈస్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కమింగ్. సో ఆ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన తర్వాత ఈ సిటీ యొక్క రూపురేఖలన్నీ కూడా మారుతాయి. సో ఇట్ ఈస్ ద బెస్ట్ టైం టు బై. ఫర్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. అది సార్ వైజాగ్ వరకు వచ్చేటప్పటికి అంటే జనరల్గా కామన్ పబ్లిక్ మీరు చెప్పారు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ హోల్డర్స్ అయితే వాళ్ళు ఎంతవరకు లోన్కి వెళ్ళగలుగుతారు, ఎంతవరకు నెలకి ఈఎంఐకి స్పేర్ చేయగలుగుతారు, ఏ ఏరియాలో కొనడానికి ఎలిజిబుల్ అవుతారు అనేది. ఇప్పుడు నా దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి అనుకోండి. సో ఆ 50 లక్షలతోనే నేను ఒక ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నాను. అది నేను సిటీ ప్రెమిసెస్లో ఎంత వెతికినా అది నాకు దొరికే పరిస్థితి లేదు ఈరోజు. ఎంతంటే ఈ అర్బనైజ్డ్ అయింది, మీరు చెప్పినట్టు మోర్ డెవలప్ అయిన నేపథ్యంలోనే 1 year అబోవే మనకు కనపడుతుంది. అలాంటప్పుడు ఒక బయర్కి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? అమ్మా ఇప్పుడు ఇక్కడ నిందా చెప్పాను, మీ దగ్గర 50 లక్షల రూపాయలు ఉంది, ఇంకో 50 లక్షల రూపాయలు లోన్ తీసుకోండి. 50 లక్షల రూపాయలు లోన్ తీసుకుని నో సార్ 50 లక్షలు నా బడ్జెట్, అందులో నా దగ్గర అమౌంట్ ఒక 20 ఉందనుకోండి, లేకపోతే 10 ఉందనుకోండి, మిగతాది ఈఎంఐకి వెళ్ళాలి. అప్పుడు మీరు ఓపెన్ ప్లాట్కి వెళ్ళండి. మా రికమెండేషన్ ఈజ్ ఒక 5 years పాటు ఓపెన్ ప్లాట్లోకి వెళ్ళి ఓపెన్ ప్లాట్లో పెరిగినటువంటి పెరుగుదల చూసుకుని అవి ఎన్కాష్ చేసుకుని అక్కడ, ఎందుకంటే మీరు అక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో నుంచి మీరు అపార్ట్మెంట్ కొన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా అర్థమైంది కదా. మీ దగ్గర ఉన్న డబ్బుతో కొంత లోన్ తీసుకుని ఓపెన్ ప్లాట్ కొనండి. 5 సంవత్సరాల్లో డెఫినెట్గా ఓపెన్ ప్లాట్ 18% కానీ పెరిగితే ఈ 5 సంవత్సరాలు మీరు సంపాదించుకున్నట్టు కొంత మిగిల్చుకునేది అది ఇది కలుపుకొని మీరు హ్యాపీగా ఫ్లాట్ కొనవచ్చు. ఇంకొక సీక్రెట్ ఉందమ్మా,
ఆ సీక్రెట్ ఏంటంటే మీరు అప్పు చేసి ఫ్లాట్ కొంటే ఒక పద్ధతి, మిదిగొన్న డబ్బుని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో మల్టిప్లై చేసుకోగలిగి ఆ డబ్బు తీసుకొచ్చి ₹1 ట్యాక్స్ కట్టకుండా అసలు ఈఎంఐ లేకుండా ఫ్లాట్ కొనవచ్చు. అలా కొన్నాళ్ళు కూడా బోళంత ఉన్నారు. అంటే నా దగ్గర కొనుక్కున్న ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళు అందరూ కూడా ఓపెన్ ప్లాట్ 250 గజాలు కొనుక్కున్నాడు. 250 గజాలు ఇద్దరు కలిసి 500 గజాలు చేసి 500 గజాల్లో డెవలప్మెంట్కి ఇచ్చారు 50-50. 500 గజాల్లో 10 అపార్ట్మెంట్లు వస్తే 10 అపార్ట్మెంట్లు 5 అపార్ట్మెంట్లు ఓనర్స్కి వచ్చేసి ఫ్రీగా. అంటే ₹25,000 ₹30,000 పెట్టినాడికి ఫ్రీగా అపార్ట్మెంట్ వచ్చినాయి. అంటే 250 గజాలకి 3 అపార్ట్మెంట్లు వస్తే ఒక దాంట్లో తను ఉండి 2 కూతురికి ఒకటి కొడుకు ఒకటి ఇచ్చాడు. అంటే ముగ్గురికి ఏర్పడిపోయింది. సో ఓపెన్ ప్లాట్ కొనాల్సిన టైం అనేది పర్ఫెక్ట్ టైంలో కొనండి. మీరు తక్కువ డబ్బు ఉన్నప్పుడు ఫ్లాట్కి వెళ్ళొద్దు, తక్కువ డబ్బు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్కి వెళ్ళండి. ఫైనల్లీ బయర్కి మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్ అంటే మీరు రియల్ ఎస్టేట్ నుంచి కాకుండా అంటే మీరు నరేట్కో ప్రెసిడెంట్గా ఉన్నారు, మీరు ప్రతి ఒక్కరిని కూడా చూస్తారు, వాళ్ళ అబ్జర్వేషన్ కూడా మీరు అర్థమైపోతూ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇంత ఉంది ఇలా అనుకుంటున్నారు, వాళ్ళ వ్యూ ఇలా ఉంది అని. సరే ఏవేవి చూడాలి అంటారు సార్ ఒక ఫ్లాట్ కొనడానికి వెళ్ళినప్పుడు? అంబియన్స్ విషయంలో ఎలాంటివి? మొట్టమొదటి చూడాల్సింది డెవలపర్, వాడు అసలు మంచివాడా కాదా, వాడికి హిస్టరీ ఉందా లేదా, వాడు ఇంతవరకు 10 ఏళ్లలో 15 ఏళ్లలో ఎవరిని మోసం చేయకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడా లేదా, దట్ ఈస్ నెంబర్ 1. 2 అప్రూవల్స్, ఉడా అప్రూవల్ ఉందా లేదా. 3వది రెరా రిజిస్ట్రేషన్ ఉందా లేదా. రెరా రిజిస్ట్రేషన్ ఉడా అప్రూవల్ ఆ బిల్డర్ యొక్క పాత రికార్డు లేకుండా మీరు ఎక్కడ కొనద్దు. ఆ కొంటే మిమ్మల్ని మీరు మోసం చేస్తున్నట్టు. ఎందుకు మోసం చేసుకుంటుంటే మీకు ఇవాళ ఈ ప్రాపర్టీస్ పెడతాం అసలు ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీడియేటర్స్ని అవాయిడ్ చేసి డైరెక్ట్గా మీరు వచ్చి ఇక్కడికి వచ్చి మీకు ఏం కావాలో చూసుకుని మీరు డైరెక్ట్గా డెవలపర్తోనూ మీతోనూ అంటే B2Cకి మధ్య మళ్ళీ BBBCకి వద్దు అంటే మళ్ళీ ఇంకో బ్రోకర్ వద్దు. ఆ బ్రోకర్కి ఇచ్చే కమిషన్ కూడా మీకు సేవ్ అవుతాయి. సో ఇప్పుడు డైరెక్ట్గా కొంటున్నారు, మా మధ్య బ్రోకర్ లేడు, మా ప్రైస్ ఒక రేట్ ఉంది ₹2,000, ఆ ₹2,000 దగ్గర మేము ఇచ్చేస్తాం. అదే మధ్య బ్రోకర్ వచ్చిన తర్వాత వాడు ఎంతో కొంత పెట్టుకుంటాడు కదా, వాడు మిమ్మల్ని తీసుకెళ్ళాలా, కార్లో తీసుకెళ్ళాలా, చూపించాలా, మళ్ళీ 10 మందిని తీసుకెళ్తే ఒక కస్టమర్ కొంటాడు, ఈ 10 మంది ఖర్చు, వాడు తిరిగిన దానికి శాలరీ అన్నీ కలుపుకుంటే వాడి మీద కూడా కొంత ఖర్చు ఉంటుంది కదా, మరి వాడు ఒక 500 1000 ఛార్జ్ చేస్తాడు. అంటే ఆ 20% సేవ్ చేయడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ హియర్. సో డైరెక్ట్ రండి, ప్రాపర్టీలో చూసుకోండి, మీరు డైరెక్ట్గా డెవలపర్తో మాట్లాడుకోండి, భాగ్యం చేసుకొని కొనేసుకోండి. అది ఈ సీక్రెట్ యొక్క ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఈ ప్రాపర్టీస్లో పెడతాం వల్ల. 2వది ఏంటంటే మీరు అడిగినట్టు ఇంకో క్వశ్చన్ అంటే ఇక్కడ అసలు ఇన్వెస్ట్మెంట్లో 3 రకాల ఇన్వెస్ట్మెంట్లో ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది రియల్ ఎస్టేట్. మీరు ఎక్కడైనా కొనండి, ఎంత చెత్త ప్లేస్లో కొనండి, మీకు పెరగడం అనేది కామన్. ఎందుకు పెరుగుతుందని చెప్పేసి ఇందా చెప్పాను కదా, వాడు ఉన్నటువంటి 38 కోట్ల అర్బన్ పాపులేషన్ తర్వాత కన్నా 75 కోట్ల పాపులేషన్ పెరగబోతుంది. అంటే విశాఖపట్నంలో ఈ రోజు ఉంటే 30 లక్షల పాపులేషను ఇంకొక 20 ఏళ్లలో 60 లక్షలు అవుతుంది. రండి, చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి, కొనుక్కోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.